అందరికీ నమస్కారం। ఈ రోజు వీడియోలో శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయమైనటువంటి ధ్యాన యోగం నుండి 21, 22, 23 శ్లోకాలను నేర్చుకుందాం। 21వ శ్లోకం సుఖమాంత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి న చైవాయం స్థితశ్చలతి తత్వతః। మరొకసారి సుఖమాంత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః। భావం బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది, పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది। ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దాని యందే స్థితుడయ్యున్న యోగి పరమాత్మ స్వరూపం నుండి ఏమాత్రము విచలితుడు కానే కాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను। వివరణ: ఆత్మదర్శనం కలిగితే అనుభవానికి వచ్చే సుఖం ఆత్యంతికం, అంటే దానికి మొదలు తుది లేదు। ఆ సుఖం ఇంద్రియములకు అందదు, అంటే ఆ సుఖాన్ని అనుభవించాలే గాని కళ్ళతో చూడలేము, చెవులతో ఆ సుఖం గురించి వినలేము, బుద్ధితో కూడా ఆ సుఖం ఇలా ఉంటుంది అని నిర్వచించలేము। మాటలకందని సుఖమది। ఆ సుఖానుభవం నుండి చెలించడానికి, అంటే బయటకు రావడానికి యోగి ఇష్టపడడు। ఆ సుఖంతో కూడిన అనుభవం ఇంకా ఇంకా కావాలని కోరుకుంటాడు। ఆ అలౌకిక స్థితిలోనే ఉండిపోవడానికి ఇష్టపడతాడు। 22వ శ్లోకం యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే। మరొకసారి యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే। భావం పరమాత్మ ప్రాప్తి రూపలాభమును పొందినవాడు, అనగా భగవత్ సాక్షాత్కారమును పొందినవాడు మరే ఇతర లాభమును కూడా దానికంటే అధికమైన దానినిగా తలంపడు। బ్రహ్మానందానుభవ స్థితిలోనున్న యోగిని ఎట్టి బలవద్దుఃఖములను చెలింపజేయజాలవు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను। వివరణ: ఏ లాభాన్ని పొందితే ఇతర లాభాలు ఎన్ని కలిగినా ఆ పొందిన లాభం కంటే అధికం కాదో, ఏ లాభాన్ని పొందితే ఇతరములైన దుఃఖములు ఎన్ని కలిగినా ఆ దుఃఖములకు చెలించడో అటువంటి లాభాన్ని, దుఃఖరహిత స్థితిని ఆత్మానందం కలుగజేస్తుంది। 23వ శ్లోకం తం విద్యా దుఃఖ సంయోగం వియోగం యోగ సంగీతం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్న చేతసా। మరొకసారి తం విద్యా దుఃఖ సంయోగం వియోగం యోగ సంగీతం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్న చేతసా। భావం దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని భగవత్ సాక్షాత్కార రూప స్థితిని యోగము అని తెలియవలెను। అట్టి యోగమును దృఢమైన, ఉత్సాహపూరితమైన, అనిర్విన్న అంటే విసుగులేని చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలెను అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను। వివరణ: దుఃఖములు కలగడం, ఆ దుఃఖముల నుండి విముక్తి కలగడం, ఈ స్థితి నుండి బయటపడడం, ఆత్మానందం కలగడం, ఇవి రెండూ కేవలం ధ్యానయోగం వలననే లభిస్తాయి। ఆ ధ్యానయోగము నిర్మలమైన మనస్సు, నిశ్చయమైన బుద్ధి, సాధించవలననే పట్టుదల ఉంటేనే సాధ్యమవుతుంది। ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి। ధన్యవాదాలు।